లా సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం కనుక ఒకసారి పరిశీలించినప్పుడు, విడాకులు తీసుకోబోతున్న లేదా భరణం తీసుకోబోతున్నటువంటి వారు ఏ రకంగా వారికి భరణం ఇవ్వాలి అనే దాని మీద సుప్రీంకోర్టు కొన్ని ముఖ్యమైనటువంటి గైడ్లైన్స్ని ఇవ్వడం జరిగింది. నూతనంగా వచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారమే ఇక లోవర్ కోర్టులో ఉండేటటువంటి ఫ్యామిలీ కోర్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఈ రకమైనటువంటి ఈ 8 రకాల సూత్రాల ప్రకారం మాత్రమే జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాని ప్రకారం మాత్రమే ముందుకెళ్ళడం జరుగుతుంది. మనం సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు మిత్రులందరూ దయచేసి మన ఈ లా సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మేము చేసేటటువంటి లా సంబంధించినటువంటి ఎపిసోడ్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందించబడతాయి. అయితే ఈరోజు కనుక అంశంలోకి మనం వెళ్ళేటప్పుడు, విడాకులు తీసుకోబోతున్న వారు భరణం కావాలి అని చెప్పి, మెయింటెనెన్స్ కావాలి అని చెప్పి కోర్టులో వేసేవారికి కోర్టులకి కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక 8 విధి విధానాలని ఖరారు చేసింది. దాని ప్రకారం మాత్రమే ఈ రకమైనటువంటి జడ్జిమెంట్లు అనేవి ఇవ్వడం అనేది కోర్టులకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి మనం దానికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్ళినట్టయితే, అసలు ఏ పరిస్థితుల్లో దేన్ని పరిగణలో తీసుకొని భార్యాభర్తలకి ఈ విడాకులు ఇవ్వడంలో కానీ, లేదు అనుకుంటే దీనికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్లు ఇవ్వడంలో కానీ ఏ రకంగా దేన్ని బేరీజ్ చేస్తూ ఇవ్వాలనే దాని మీద ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇక ఇచ్చినటువంటి 8 ఫార్ములాస్లో కనుక ఒకసారి చూస్తే, ఈ ఇచ్చినటువంటి 8 ప్రకారం మాత్రమే వారికి మెయింటెనెన్స్ ఇవ్వాలా, డైవర్స్ ఇవ్వాలా అనేది డిసైడ్ అవుతుంది. ఇక మొదటిదిగా చూసుకుంటే, వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించినటువంటిది ఫైనాన్షియల్ కెపాసిటీ అనేది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయమంది గౌరవ న్యాయస్థానం సుప్రీంకోర్టు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా అసలు ఫైనాన్షియల్గా ఏ రకంగా ఉన్నారు, భార్యాభర్తలోని భర్త లేక భార్య ఎవరు తన తలకు ఫైనాన్షియల్ కెపాసిటీ లీడ్ చేస్తున్నారనే విషయాన్ని గౌరవ న్యాయస్థానానికి తెలియజేయాల్సినటువంటి పరిస్థితి ఇకపై ఉంది. ఇక దీంతోపాటు భవిష్యత్తులో భార్య పిల్లలకి సంబంధించినటువంటి అవసరాలను కూడా అంచనా వేయాలని చెప్పి సర్వోన్నత న్యాయస్థానం 2వ విధానంలో తెలియజేసింది. దీని ప్రకారం భార్య లేక పిల్లలకు సంబంధించినటువంటి ఎలమ్నిటీసు, అంటే ప్రతి నెల వారి తొలక ఏ రకమైనటువంటి ఖర్చులు ఉన్నాయి, దాన్ని ఏ రకంగా వాళ్ళు ఓవర్కమ్ చేస్తున్నారనే విషయాన్ని కూడా అందులో పొందుపరచాల్సినటువంటి అవసరం ఉంది ఇకపైన. ఇక దీంతోపాటు విడాకులు తీసుకోబోతున్నటువంటి భార్యాభర్తలు కనుక చూస్తే, వారికి సంబంధించినటువంటి విద్యార్హతలు అనేది ఇక్కడ ఇంతకుముందు విద్యార్హతలు కానీ ఇవేవి కూడా అసలు మ్యాండేటరీగా ఉండేవి కావు. బట్ ఇప్పుడు ఏంటంటే కొత్తగా వచ్చినటువంటి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం భార్యకు సంబంధించి భర్తకు సంబంధించినటువంటి విద్యా అర్హతలు ఎలాగున్నాయి అనేది చాలా క్లియర్గా తెలియజేయాలి. దీంతోపాటు ఉద్యోగానికి సంబంధించినటువంటి, అంటే భార్య లేక భర్త ఎవరు ఉద్యోగం చేస్తున్నారు, వారి ఫైనాన్షియల్ కెపాసిటీ అనేది కూడా ఈ అంశంలో తెలియజేయాల్సినటువంటి విషయం ఉంది. దీంతోపాటు 4వ అంశంగా భార్య లేక భర్త ఇద్దరు కూడా వారికి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలను వెల్లడించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే భర్తకి ఏ రకమైనటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి, భార్యకి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి అనేది కూడా ఇందులో వివరంగా తెలియజేయాలి. దాన్ని బట్టి గౌరవ న్యాయస్థానాలు వారి యొక్క నిర్ణయాల్ని తెలియజేస్తారు. అదేవిధంగా ఒకవేళ భార్య అత్తమామల ఇంటి వద్ద జీవిస్తున్నప్పుడు ఆవిడ పూర్వ పరిస్థితి, ఆవిడ అక్కడ ఉండేటటువంటి జీవన విధానం ఎలా ఉంది అనేది కూడా స్పష్టంగా తెలియజేయాలి. దాన్ని గౌరవ న్యాయస్థానాలు రికార్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితికి అది సమతూకంగా ఉందా లేదా అన్న దాన్ని బేరీజ్ వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా ఈ న్యాయస్థానాలు పరిగణలో తీసుకుంటాయి. కాబట్టి ఈ 5వ పాయింట్గా కనుక మీరు ఒకసారి చూసినట్టయితే, భార్య ఎవరైతే ఇప్పుడు ఆమె అత్తమామల ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఆవిడికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ కెపాసిటీ ఆవిడ ఇండివిజువల్గా సంపాదించుకోగలిగారా, లేనట్టయితే అక్కడ ఆవిడకి వసతులు అన్నీ సమకూర్చేటటువంటి చేయాల్సినటువంటి భర్త అవి అన్నీ సమకూర్చి ఆవిడని ఒక హుందాతరంగా సమాజంలో జీవించేటట్టుగా ఉంచారా లేదనేది కూడా తెలియజేయాలి. ఇక దీంతోపాటు ఒకవేళ భార్య కనుక కొన్ని ఇళ్లలో కనుక మనం చూసినట్టయితే, భర్త సంబంధించినటువంటి తల్లిదండ్రులు కొంత వయసు మీరిన వాళ్ళు ఉండడం కానీ, ఇలా ఇంట్లో ఎక్కువ మంది ఉండేటప్పుడు వారికి ఏదో రకమైనటువంటి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఆడవారు కూడా ఉద్యోగాలు మానేసి వారికి సర్వీస్ చేయడం అనేది జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి వారికి ఈ ఉద్యోగం మాని, ఈ ఏదైతే చేస్తున్నటువంటి వర్క్ మాని ఈ రకమైనటువంటి వ్యవహారాల్లో ఉండడం వలన ఆవిడ ఫైనాన్షియల్గా స్టేటస్ ఉండదు. కాబట్టి భరణం ఇస్తే ఆవిడ మళ్ళీ లీడ్ చేసుకోగలదా లైఫ్లో అనే విషయాన్ని కూడా తెలియజేయాలి. ఇక 7వ విషయాన్ని కనుక మనం ఒకసారి పరిశీలించినట్టయితే, భార్యలు భర్తలు ఇద్దరు మధ్య తగాదాల వల్ల వీళ్ళు కోర్టుల్లో కేసులు ఫైల్ చేయడం, కేసులకు సంబంధించినటువంటి వాటికి అడ్వకేట్స్ని నియమించుకోవడం,
అడ్వకేట్ సంబంధించి ఖర్చులు కానీ, కోర్టుకి సంబంధించినటువంటి ఇతరత్ర ఖర్చులు కానీ ఇవన్నీ కూడా ఆర్థిక భారం తలభారంగా మారిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో భార్యలకి వారి తాలూకా ఏదైతే ఈ న్యాయ పోరాటం చేసేటటువంటి ఈ పరిస్థితుల్లో వారికి చేదోడుగా ఒకవేళ భర్త కనుక తను అడిగినటువంటి భరణం కనుక ఇవ్వలేని పక్షంలో, అదేవిధంగా విడాకులు ఇవ్వలేని పక్షంలో ఆమెకి ఈ న్యాయ పోరాటం చేసేటటువంటి ఖర్చులు కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తన తీర్పులో ఈ రకమైన గైడ్లైన్స్లు ఇవ్వడం అనేది జరిగింది. ఇక దీంతో పాటు చివరిగా భర్త లేక భార్య సంబంధించి ప్రతి నెల ఏ రకమైనటువంటి లేదు ఒక సంవత్సరానికి సరిపోయేటటువంటి ఆర్థిక వ్యయాలు ఎలాగ ఉన్నాయి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ను కూడా సబ్మిట్ చేయాల్సిందిగా, దాన్ని బేరీజ్ చేసుకునే వారికి విడాకులు కానీ భరణాలు కానీ ఇవ్వాల్సినటువంటి తీర్పులు కానీ ఆధారపడి ఉంటాయని చెప్పి సర్వోన్నత న్యాయస్థానం తెలియజేసింది. దీని ప్రకారం మాత్రమే కేసులు అనేవి ఇకపైన ముందుకెళ్తాయని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానం తన తాలూకా 8 రకాలైనటువంటి మౌలిక సూత్రాలని ఇవ్వడం ద్వారా మౌలిక ఆదేశాలని తెలియజేసింది. దీని ప్రకారంపై ఇకపై గౌరవ న్యాయస్థానాలన్నింటిలో కూడా ఫ్యామిలీ కోర్టులో కూడా వీటిని పొందుపరిచి అంశాలను ఇవ్వాల్సినటువంటి అవసరం అడ్వకేట్స్ పైన ఉన్నప్పటికీ వాటిని పరిశీలించి అవి నిజమా కాదనే విషయాన్ని తేల్చి దాన్ని ఒక న్యాయపరమైనటువంటి స్థాయిలో వాటికి తీర్పులు ఇచ్చేటటువంటి బాధ్యత గౌరవ న్యాయస్థానాలకు ఉన్నాయి. కాబట్టి అటువంటి వాటికి గౌరవానికి తలవంచి వారికి సమయం చాలా కీలకమైంది కాబట్టి అన్ని రకాలైనటువంటి డాక్యుమెంట్స్ ఎప్పటికప్పుడు ప్రొడ్యూస్ చేస్తూ కోర్టు యొక్క సమయాన్ని వృధా కాకుండా మీరు చేయాలని చెప్పి కోరుకుంటూ, దీనికి లోబడి మాత్రమే మీ యొక్క భరణాలు కానీ మీ యొక్క విడాకులు ఆధారపడి ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఇంతటితో నమస్కారం, సెలవు తీసుకున్నాను.